ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ డిసెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి గిరిజ గారు. గురువుగారు, డిసెంబర్ మాసానికి సంబంధించి ద్వాదశ రాశులు చూస్తున్నాం కదా, అందులో భాగంగా చివరి రాశి అయిన మీన రాశికి ఎలా ఉంటుంది అంటారు, ఎలా ఉండబోతుంది అంటారు? మనం రాశి ఫలాలు ఫస్ట్ ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మనిషికి రెండు ఉండాలంటే క్వాలిటీస్. ఒకటి వివేకము, రెండు వైరాగ్యము. అంటే దేన్ని మనం పుట్టుకోవాలి, దేన్ని మనం విడిచిపెట్టాలి అని ఒక జ్ఞానం మనకుంటే చాలు, జీవితం హ్యాపీగా ఉంటుందని ఆది శంకరాచార్యులు చెప్పారండి. వైరాగ్యం, వివేకం అంటారు. అదేవిధంగా మనిషి సాధించాల్సిన నాలుగు పనులు అంటండి. ఒకటి ధర్మము, అర్థము, కామము, మోక్షము. వీటికి సంబంధించి మనిషి యొక్క జీవితం అంతా చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అయితే అవి సాధించడం అంత ఈజీ ఏం కాదు. వాటికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ఎన్నో ఆటంకాలు ఉంటూ ఉంటాయి. అవి ఏంటి, వాటి మీద మన ప్రభావితం ఎలా ఉంటుంది, ఎలా ఉంటున్నప్పుడు ఎలాగా మనం వివేకంగా ఉండాలి, ఎక్కడ మనం వదిలించుకోవాలి అని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం అండి. ఈ శాస్త్రాన్ని అనుసరించి, ప్లానెట్స్ యొక్క గ్రహస్థితిని అనుసరించి మనకి రాసుల వారిగా మనుషులు కనుక చూసుకుంటే అందులో ప్రతికూలంగా ఎలా ఉంటుంది, అనుకూలంగా ఎలా ఉంటుంది, ఎక్కడ బాగా చక్కగా ఉంటుంది, ఎక్కడ మనం కొంచెం తగ్గి ఉండాలి అనేది తెలుసుకొని ముందుకెళ్ళటానికి, జీవితాన్ని దుఃఖభరితంగా కాకుండా ఆనందంగా చక్కగా బ్లిస్ఫుల్గా ఉండటానికి ఈ జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందండి. ఈ జ్ఞానాన్ని అనుసరించి మనము డిసెంబర్ మంత్ ఫలితాలు ఎలా ఉంటాయి మనం చూద్దాం. మీనరాశి కనుక మనం చూసుకుంటే గురువే సాక్షాత్తు గురువే ఈ రాశి వాళ్ళకి అధ్యక్షులు అనమాట. కొంచెం వీళ్ళు ఏలినాటి శని వాళ్ళు ఇబ్బంది పడుతున్న మాట నయమే కానీ డిసెంబర్ మంత్లో చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. ఏ విధంగా బాగుందనేది మనం చూద్దాం. ఫస్ట్ ఈ రాశి వాళ్ళని కనుక మనం చూసుకుంటే ఇందులో మనకి ఉత్తరాభాద్ర 4వ పాదము, పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మనకి మీనరాశిలో ఉంటారు. అంతేకాకుండా మనకి ప్లానెట్స్ యొక్క సంచారం బట్టిగా మనం చూసుకుంటే ధనస్సులాగా సూర్యుడు ఎంటర్ అవుతున్నాడు 15వ తారీఖున. 2వ తారీఖు నుంచి శుక్రుడు మకర రాశిలో ఉన్నారు. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి వృశ్చిక రాశిలో ఉన్నారు. కర్కాటక రాశిలో వీళ్ళకి యోగ్యతనిస్తూ మనకి కుజుడు కూడాను కర్కాటక రాశిలో ఉన్నారండి. ఈ యొక్క స్థితిని బట్టి మనం కనుక చూసుకోగలిగితే వీళ్ళకి ఫస్ట్ 15 డేస్ మంత్లో ఒక రకంగా ఉంటుంది, తర్వాత 15 డేస్ ఒక రకంగా ఉంటుంది. ఫస్ట్ 15 డేస్ వీళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, వీళ్ళకి సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ 15 డేస్ వాతావరణం అంతా కొంచెం ద్వేషపూరితంగా ఉంటుంది వీళ్ళ చుట్టూతో. తర్వాత ఈ టైంలో వీళ్ళు ధనాన్ని కూడా కోల్పోతారు, కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఓవరాల్గా హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ 15 డేస్. రెండో విధం ఎలా ఉంటుందంటే అండి, క్రియ ఫలం ఏదైనా కనుక పని చేస్తే 15th నుంచి మంత్ ఎండ్ వరకు వీళ్ళలో అందులో లాభం కనిపిస్తుంది. తర్వాత ఆల్రౌండ్ హ్యాపీనెస్ ఉంటుంది. అర్ధనాశనం, కొంచెం ధనానికైతే ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. ఈ విషయాలు మనకి డిసెంబర్ 15th తర్వాత వీళ్ళకి బాగా కనిపిస్తూ ఉంటాయి. ప్రతి గ్రహాన్ని బట్టి కనుక మనం చూసుకుంటే ఇందులో సూర్యుడు చాలా ముఖ్యంగా వీళ్ళకి 10th హౌస్లో ఉన్నారండి. 10th హౌస్లో సూర్యుడు చాలా యోగ్యతనిచ్చి మనకి ప్రొఫెషన్ వైజ్ చాలా బాగుంటుంది వీళ్ళకి. ఎలాంటి విషయం బాగుంటుందంటే అర్ధసిద్ధి, సర్వదారోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, సల్లాప సౌఖ్యం, దశమే రవో అని చెప్తూ ఉంటారు అనమాట మనకి మహర్షులు పుస్తకాల గ్రంథాల్లో. దీని ప్రకారం వీళ్ళు 10వ ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే అర్ధసిద్ధి, అనుకున్న పనులన్నీ సిద్ధిస్తూ ఉంటాయి, ఆరోగ్యం ఎప్పుడు బాగుంటుంది, బంధువులతో చక్కగా కలిసి ఉంటారు. తర్వాత రాజదర్శనం, పై అఫీషియల్స్ కలవటం, గవర్నమెంట్ అఫీషియల్స్ కలవటం, వాళ్ళ ద్వారా సాధించుకునే పనులు ఉంటే సాధించుకోవటం, ఇవంతా చాలా బాగుంటుంది. తర్వాత సల్లాప, చక్కగా పెద్దలతో సంభాషించడం, మంచి సౌఖ్యంగా కూడా ఉంటారు, ఉత్సాహంగా కూడా ఉంటారని చెప్పేసి సుసౌఖ్యం, మంచి సౌఖ్యంగా కూడా ఉంటారని మనకి జ్యోతిష శాస్త్రం వివరించబడింది. అందులోని 10th హౌస్లో సూర్యుడు చాలా బాగా యోగ్యత, ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లోని, గవర్నమెంట్ అఫీషియల్స్లోని చాలా చక్కగా యోగ్యతనిస్తారండి. ఇది మీనరాశి వాళ్ళకి ఒక మంచి టైం ఈ పాయింట్ ఆఫ్ అని చెప్పుకోవాలన్నమాట. వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం ఇబ్బంది ఏ విషయాల్లో పెడుతున్నారంటే సూర్యుడు అంతర్దేశ గృపాం, చిత్రం, సౌఖ్యహాని, భోజనం, ప్రయాణకాలే విఘ్నం అని చెప్తారు. అంటే ఏమని చెప్తారంటే ఇంటిలో భయం కలిపే వాతావరణం కొంచెం ఉంటుంది, సుఖం లేకపోవటము, భోజనంకి చక్కగా ఫుడ్ తినే విషయంలో కొంచెం ఇబ్బంది పడటం, తర్వాత ప్రయాణాలు కనుక ఏదైనా చేస్తే విఘ్నాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది, అనారోగ్యము, అప్పుల వాళ్ళ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకి
సూర్యుడు ఛాలెంజ్ కూడా తీసుకొస్తుంది. బేసికల్గా ఏమంటే ప్రొఫెషనల్ రిలేటెడ్లో చాలా బాగుంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలు ఏదైనా ప్రయాణాలు కనుక చేస్తే అందులో ఇబ్బంది పడే వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ 2 విషయాలు కేర్ఫుల్గా పెట్టుకోవాలి. కుజుడు వీళ్ళకి అంత మంచి వాతావరణంగా ఇవ్వలేదు, కొంచెం ఛాలెంజెస్గా ఉంది వీళ్ళకి. ఏ విధంగా ఛాలెంజెస్ ఉంటే అకాల భోజనం, టయానికి భోజనం చేయకపోవటం, తర్వాత పాపగ్రహాలు, శత్రు బాధలు, తర్వాత గొడవలు, పుత్రులతోటి వాళ్ళతోటి సంతానంతో గొడవలు, మనక్లేశం, ఇవన్నీ మనకి కుజుడు తీసుకుని వస్తున్నాడు. 8th హౌస్లో వీళ్ళకి దృష్టి ఉండటం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే అప్పుల వాళ్ళ అవమానాలు పొందడం, ధననాశనము, రక్తం కళ్ళ చూసం, తర్వాత స్థాననాశనం, రుణఛేదం అని చెప్పి అప్పుల వాళ్ళ బాధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళకి 12th హౌస్లో కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే బంధు ద్వేషము, తర్వాత అనేక రకాలుగా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటం, హాస్పిటల్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండి స్త్రీలతో వివాదం, వీళ్ళకి పలుకుబడి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా కుజుడు కొంచెం ఛాలెంజింగ్గా వీళ్ళని తీసుకొని వస్తున్నారని చెప్పాలన్నమాట. అయితే కుజుడు పెట్టే ఇబ్బందికి పరిహారంగా, లేదంటే పాపం ఆయనకి మరీ అంత ఇబ్బంది పడకుండా వీళ్ళకి శుక్రుడు మంచి యోగ్యతను ఇస్తున్నాడండి. వీళ్ళకి మోస్ట్ హ్యాపీ న్యూస్ ఏంటంటేనండి, సూర్యుడు చాలా సపోర్ట్ ఇస్తున్నాడు వృత్తిపరంగా. అయితే శుక్రుడు వచ్చేటప్పటికి 11th హౌస్లో 5th హౌస్లో ఉండటంతో కుజుడు పెడుతున్న బాధల్ని ఈయన తీర్చేసి మంచి 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 చక్కటి ఫలితాలని శుక్రుడు ఇస్తున్నారనమాట. శుక్రుడు ఎలాంటి మంచి ఫలితాలు ఇస్తున్నట్టే పుష్టిం కాంతిం తదా కీర్తిం మిష్ట కార్య సాధనం క్షీరాన్న భోజనం అని చెప్తారంట. అంటే దాని ప్రకారం అంటే పుష్టిగా ఉంటారంటే వీళ్ళు మీనరాశి వాళ్ళు, కాంతివంతంగా చక్కగా ఉంటారు, తదాకీర్తి మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చుకుంటారు, ఇష్ట కార్య సాధనం, వీళ్ళకి ఇష్టమైన పనులు ఏదైనా కానీ ఇప్పటిదాకా ఆగిపోయి ఉంటే ఆ పనులు చక్కగా చేసుకొని ఆ పనులు సాధించగలుగుతారు. తర్వాత వీళ్ళకి క్షీరాన్న భోజనం, మంచిగా పార్టీలు, ఫంక్షన్స్, స్వీట్స్, తర్వాత వీటికి సంబంధించిన బాగా చక్కగా మంచి ఆహారం తింటూ ఉంటారు అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారనమాట. మరియు వీళ్ళకి ఏమంటే మిత్రులతోటి కుటుంబంతో చాలా చక్కగా ఉంటారు. అంతేకాకుండా వీళ్ళకి 5th హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఇది కూడా వీళ్ళకి చాలా మంచి అవకాశం ఇస్తున్నమాట. ఎలాంటి బాగుంటే ధనధాన్యాభివృద్ధి, ఓకే, అభీష్ట సిద్ధి, ధనం బాగుంటుంది, ధాన్యం బాగుంటుంది, అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు చేసుకుంటారు. అంతేకాకుండా నిత్య మృష్టాన్న భోజనం, వీళ్ళు మీనరాశి వాళ్ళు ఈ డిసెంబర్ మంత్ అంతా చక్కగా భోజనాలు, పార్టీలు, ఫంక్షన్స్ చక్కగా అటెండ్ అయ్యి చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణం చాలా చక్కగా జరుపుకుంటుంటారు. అంతేగాని దాసీ భృత్య జనలాభ అంటే వీళ్ళ కింద పరిచారకులు ఉన్నా, వీళ్ళ ఇంట్లో ఎంప్లాయీస్ ఉన్నా, లేదంటే వీళ్ళ ఆఫీస్లో ఎంప్లాయీస్ ఉన్నా, ఇంట్లో మెయిడ్స్ కానీ ఎవరు ఉన్నా కానీ వాళ్ళ ద్వారా చక్కటి సహాయం వీళ్ళకి వచ్చేసి చాలా బాగుంటారు. తర్వాత జనలాభ అంటే వీళ్ళు పబ్లిక్లో రాజకీయ నాయకులు కానీ ఇంకొకరు కానీ ఎవరికంటే అంటే పీపుల్తో ఇంటరాక్షన్ ఉన్నవాళ్ళు, పీపుల్ ఫ్రెండ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ ద్వారా వీళ్ళకి లాభం వచ్చేసి చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. ఒక రకంగా మనకి మీనరాశి వాళ్ళు ఏలినాటి శని ఉన్న ఈ మాసం డిసెంబర్ మంత్ వీళ్ళకి చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 70-75% వీళ్ళకి చాలా యోగ్యతను ఇస్తుందని మనం చెప్పుకోవాలి. సో మనకి నక్షత్రం ప్రకారం చూద్దాం. అంగగోచారంగా చూసుకుంటే ఇందులో నక్షత్రం ప్రకారంగా చూసుకుంటే ఇందులో పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ 15 డేస్ చాలా క్షేమంగా ఉంటారు. తర్వాత జయప్రదంగా ఉంటుంది ఏ పని చేసినా. అయితే ఛాలెంజెస్ 2 ఉంటాయండి. ఒకటి పరవాసం, వీళ్ళ ఉన్న ప్లేస్లో కాకుండా కొంతకాలం బయట స్టేషన్లో, అవుట్ స్టేషన్లో వేరే బంధువులలో అటు ఇటు కలిపి ఉండే అవకాశం వీళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత శారీరకంగా కొంచెం పీడలు ఎక్కువగా ఉంటాయి, అంటే చెప్పుకోలేని బాధలు అవి ఉండేసి వీళ్ళు అన్కంఫర్టబుల్గా ఉంటారు అనమాట. నెక్స్ట్ మనకి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళు చాలా క్షేమంగా ఉంటారు. అయితే ఒక 22 నుంచి డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 31 వీళ్ళకి ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ఈ మంత్ అంతా వీళ్ళు మ్యాక్సిమం అవుట్ స్టేషన్లో ఉండటానికి, పరవేశం వాళ్ళు ఉన్న పొజిషన్ దగ్గర నుంచి వేరే దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఒక రకంగా ఫారిన్ అనుకున్న వాళ్ళకి, లాంగ్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి ఉత్తరాభాద్ర నక్షత్రం చాలా అనుకరిస్తుంది. అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వీసా కానివ్వండి, అలాంటి ఫారిన్ సెటిలర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత వీళ్ళకి ఈ మంత్ అంతా జయప్రదంగా కూడా ఉంటుంది. కుజుడు వీళ్ళకి బాగా మంచి అనుకరించి ఏ పని చేసినా అనుకూలంగా ఉంటుంది. అయితే వీళ్ళు కేర్ఫుల్గా ఉండాల్సిన ఒకే ఒక ప్లేస్ ఏంటంటే దేహ పీడనం, శారీరకంగా వీళ్ళు కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి చాలా విషయాలు చాలా బాగుంది. ఫస్ట్ వీళ్ళకి షాపింగ్ చేసేసి వస్త్రలాభం, కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కుంటారు. మంత్ అంతా చాలా క్షేమంగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి పరవాసము, ఇక్కడ ఉన్న లొకేషన్ నుంచి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి, దూర ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళకి చాలా అవకాశంగా ఉంది. అదొక మంచి యోగం. తర్వాత ఈ మంత్ అంతా వీళ్ళకి కూడా చాలా చక్కగా విజయప్రదంగా ఉంటుంది. ఎన్ని బాధలు ఉన్నా కానీ అనుకున్న పనులను చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళకి 2 ఛాలెంజ్లు ఉంటుంది. ఫస్ట్ 15 డేస్లో మంత్లో కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత 15 డేస్లో వీళ్ళకి శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ డేట్స్ అన్ని చెప్పాను కాబట్టి ఈ డేట్స్ ప్రకారం వీళ్ళు
చక్కగా ఆ సందర్భంలో ఎక్కడెక్కడ వీళ్ళకి పాజిటివ్గా ఉందో అక్కడ వాళ్ళు చక్కగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఎక్కడెక్కడ కొంచెం సెన్సిటివ్గా ప్రతికూలంగా అపోజిషన్గా నెగిటివ్గా ఉందో ఆ ప్లేస్లో వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండి దాన్ని విషయంలో అవాయిడ్ చేసి ముందుకెళ్తే చాలా బాగుంటుందండి. ఇది రేవతి నక్షత్రం వాళ్ళకి సంబంధించిన మనకి ఫలితాలను చెప్పుకోవాలి. అయితే మనకి మృత్యు నక్షత్రాలని కొన్ని ఉంటాయండి. ఈ మృత్యు నక్షత్రం వాళ్ళకి మనకి చూసుకుంటే పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ నక్షత్రంలోనే వాళ్ళకి ప్రస్తుతానికి రాహు ఉన్నారు, ప్లస్ పుష్యమి నక్షత్రంలోకి అనుజన్మ తారలో కూడాను కుజుడు ఉన్నారండి. ఈ కాంబినేషన్ అంత మంచి కాంబినేషన్ కాదు. వీళ్ళకి కొంచెం జీవితంలో ఒక టఫ్ అయిన సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు కొంచెం రెమెడీలు లాంటివి ఏమైనా కనుక చేస్తే చాలా బాగుంటుంది. ఓకే గురుగారు, అయితే ఈ డిసెంబర్ మాసానికి సంబంధించి మీనరాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు గురువుగారు? వీళ్ళకి ఫస్ట్ ఏలినాటి శని నడుస్తుందండి. అవి చిన్న చిన్న రెమెడీస్ కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్ హోలిస్టిక్గా ఉంటే చాలా బాగుంటుంది. సో వాళ్ళు ఏదైనా సపరేట్గా అపాయింట్మెంట్ లాంటివి తీసుకుంటే, అంటే ఇక్కడ ఈ 10 minutesలో చెప్పడం కష్టం అవుతుంది కాబట్టి సపరేట్గా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి వీళ్ళకి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు దుర్గాదేవిని పూజించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నక్షత్రం మీదే వీళ్ళకి ఈ నక్షత్రం మీదే వాళ్ళకి రాహు ఉన్నారండి. దుర్గాదేవిని పూజించటము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం, ఈ టైంలో లైక్ మనకి సుబ్రహ్మణ్య సూక్తాన్ని పాటించడం కానీ చేస్తే చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళు కందులు అంటారు కదండి, ఈ కందుల్ని నానబెట్టి ఒకరోజు ముందుగానే అవి మనకి ఆవులకి తినిపించడం కానీ లేదంటే కందులు దానం చేయడం కానీ చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గుడి చేస్తూ, లేదంటే జంట నాగులు ఉంటాయండి మనకి, నాగుల కట్ట, అశ్వత్ కట్ట అంటారనమాట. ఈ ప్లేస్లో జంట నాగులకి పాలతో అభిషేకం చేసి, ఓకే, దీపారాధన చేసి అభిషేకం చేసి తర్వాత అక్కడ మానసాదేవి స్తోత్రం కనుక చదువుకోగలిగితే చాలా బాగుంటుందండి. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.